నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దిమ్మ తిరిగిపోయే నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది ఒక సాహసం అనే చెప్పాలి. అదేంటి అంటే ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యత్వాన్ని మొత్తాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాం అని చెప్పారు. దానికి కారణం ఏం చెప్పాడంటే మొత్తం 24-25 పదవులు ఉంటే రోజుకి 108-110 గొడవలు వస్తున్నాయి. అంటే ఏ కార్యవర్గ సభ్యత్వానికి ఏ కార్యవర్గానికి అసలు సంబంధమే లేకుండా గ్రూపులుగా విడిపోయి విడిగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం, ఒకరి మీద ఒకరు కాలు దువ్వటం వంటి పరిస్థితులు చేస్తున్నారు. ఈవెన్ నేను ఒక్కచోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు జనసేన పార్టీలో ఎంతవరకు కంట్రోల్ చేయాలన్నా అధినాయకుని మించి మాట్లాడి స్టేట్మెంట్లు పాస్ చేసే నాయకులు పార్టీకి మైనస్ చేస్తున్నారు అనేది వాస్తవ విషయం. నేను చూసా, దాసరి రాములు లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన జనసేన పార్టీలో ఉన్నాడా అంటే ఉన్నాడా లేడా అనేటువంటి క్లారిటీ కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. నక్కా రజనీ అదే పరిస్థితి. వీళ్ళంతా ఏంటి అని అంటే ఏదో వీళ్ళు పార్టీని పగ్గాలేసి ముందుకు లాగుతున్నట్టు, పార్టీని మొత్తం వీళ్ళే నడిపిస్తున్నట్టు, వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళు లేకపోతే అసలు పార్టీ లేదు అనేటువంటి భావన, వీళ్ళలో భ్రమ ఎక్కువైపోయి అదే మేము ఇంత కష్టపడుతుంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తించలేదు, పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చినట్టే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, అట్లా కొంతమంది మినిస్టర్లను చేశాడు, కానీ మాలాంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఇవ్వలేదు, మేము కదా పార్టీని కొట్లాడింది, మేము కదా పార్టీకి ముందుండి పోరాడింది అనేటువంటి ఒక అభద్రతా భావంలో వాళ్ళు ఉండిపోయి ఇంకేముంది ఈ పార్టీలో మనకు న్యాయం జరగదేమో అని చెప్పేసి పక్క పార్టీ నాయకులతో లాలుచీ పెట్టుకొని పార్టీ కనీస ధర్మాన్ని కూడా పాటించకుండా విచక్షణారహితంగా సొంత పార్టీ మీదే విమర్శలు చేసేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవ విషయం. శృతిమించిపోయినటువంటి పరిస్థితి. ఆ బొలిశెట్టి సత్యనారాయణ కూడా అదే పరిస్థితి. వీళ్ళందరూ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు. పైకి మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం, మేము లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి పార్టీ నడిచే పరిస్థితి లేదు అని కవరింగ్ ఇచ్చుకుంటానే మా సత్తా ఇది అంటూ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో కొంతమందిని బయట పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు తీసుకోవటం, కూటమి ధర్మానికి పార్టీ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరికి చెక్ పెట్టి బయటికి పంపించేస్తున్నారు. అయితే ఫస్ట్ టైం ఒక జిల్లానే మొత్తం కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయడానికి వెనకాల కారణం ఏంటి అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మీరు ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీలో ఒక దర్శి నియోజకవర్గం, ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు పక్కన పెట్టేస్తే ఒక దర్శి నియోజకవర్గంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు కలిసి ఈసారి ఉమ్మడిగా మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని మాత్రం సీఎం కుర్చీ ఎక్కించకూడదు అనేటువంటి పరిస్థితిలో అంత కఠినంగా పనిచేశారు, అంత స్ట్రాంగ్గా పనిచేశారు. కానీ ఒక్క దర్శి నియోజకవర్గంలోనే నేను చూసినటువంటి ఉదాహరణలు చెప్తున్నా. ఎందుకంటే మిగతా నియోజకవర్గాలలో పార్టీ గెలిచింది కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్స్ గురించి చూసుకుంటే 2019లో జనసేన పార్టీ ఇక్కడ వచ్చినటువంటి ఓటింగు 3800 ఎంతో ఓటింగ్ వచ్చేసింది. ఇందులో దాదాపుగా 4-5 వర్గాలు ఏర్పడ్డాయి, 4-5 గ్రూపులు. ప్రతి గ్రూప్కి ఇంకో గ్రూప్కి అసలు సంబంధం లేదు. అసలు కనీసం సరే మీరు వర్గాలు ఏర్పడటంలో తప్పులేదు, కానీ మీరందరూ కూడా పార్టీ ఒక బీఫామ్ ఇచ్చినటువంటి అభ్యర్థి వెనకాల నిలబడి ఆ అభ్యర్థిని గెలిపించుకోవాలి, ఆ అభ్యర్థి కోసం మనం ప్రచారం చేయాలి, అడుగులు ముందుకు వేయాలనంటే మమ్మల్ని పిలవలేదు, మాకు ఆహ్వానం లేదు, మమ్మల్ని సరిగ్గా గుర్తించట్లేదు, మాకు రికగ్నైజ్ చేయట్లేదు, మమ్మల్ని ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి పిలవట్లేదు. అరే భయ్, కూటమి 36 రోజులు ముందు వచ్చినటువంటి అభ్యర్థికి ఎక్కడ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తారు, ఎవరిని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తారు, ఎలా ముందుకు వెళ్తారు, మనం కలిసి ముందుకు వెళ్ళి మన వర్క్ ఏంటో చూపించి మేడం మేము కూడా మీతో అంతర్భాగమై ఉన్నాము అనేటువంటి భరోసా కల్పించాల్సిన మీరు మాకు ఇన్విటేషన్ సరిగ్గా రాలేదు, మమ్మల్ని వేదిక మీద కూర్చోనివ్వట్లేదు, మమ్మల్ని వేదిక మీద మాట్లాడనివ్వట్లేదు. అరే మీరే 3-4 గ్రూపులుగా విడిపోయారు, ఏ గ్రూపు వాళ్ళని పైకి పిలవాలి, ఏ గ్రూప్ వాళ్ళని పిలవాలి అనేటువంటిది అక్కడ సందిగ్ధమైనటువంటి పరిస్థితి. కానీ అది క్లియర్ కట్గా కొట్టొచ్చినట్టు ఈ నియోజకవర్గంలో కనిపించింది. అదే కానీ జనసేన అలయన్స్లో ధర్మంగా గట్టిగా కానీ చేసుంటే 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికి కూడా జనసేన పార్టీలో 3-4 వర్గాలు. అదేంటి అసలు 3-4 వర్గాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు, పనిచేస్తున్నాం, ఓకే, ఇంకొకరితో మనం విభేదిస్తున్నాం, తప్పులేదు,
కానీ అంత మాత్రం చేత అసలు కనీసం మనం పార్టీ అలయన్స్ ఉంది, జనసేనకు ఒక కార్యాలయం పెట్టుకుందాం, ఆ కార్యాలయంలో ఐక్య కార్యాచరణ చేద్దాం, అందరం కలిసి మాట్లాడుకుందాం. పొరపెచ్చులు ఉంటాయి, నేనేం ఉండవని చెప్పట్లా, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మరి అలాంటివన్నీ సర్దుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఎలా పడితే అలా వెళ్తాం. ఒకరి మీద ఒకరు, ఆ గ్రూప్ మీద వీళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం, ఈ గ్రూప్ మీద వాళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం. ఇది ఒక దర్శి నియోజకవర్గం, నేను జస్ట్ దర్శి మాత్రమే శాంపిల్ చెప్పాను. మిగిలిన అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఊహాగానాలు చేసుకోవటం, దర్శి నియోజకవర్గం రేపు జనసేన పార్టీకి కేటాయిస్తారంట, ఇంకేంటి మన జనసేనకు వచ్చేసింది. అరే ఆల్రెడీ ఇక్కడ అభ్యర్థి ఉంది, పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నారు, డెవలప్మెంట్ చేసే క్యాండిడేట్ ఉన్నారు. ఆమె ఓడిపోయింది ఏం పెద్ద భారీ మెజార్టీ, 20,000-30,000 మెజార్టీతో కాదు, 30 రోజులు ముందు వచ్చినా కూడా 2,500 ఓట్ల మెజార్టీతోటి ఓడిపోవడం అంటే దాదాపుగా ప్రత్యర్థి పార్టీని బీట్ చేసినటువంటి పరిస్థితిలో ఉంటే దాన్ని కూడా పక్కన పడేసి, అసలు కనీసం కూటమి ధర్మాన్ని కూడా పక్కన పడేసి మాకు రేపు ఇన్ఛార్జ్ వస్తాడు, మా ఇన్ఛార్జ్ వచ్చాక మేము చూపిస్తాం. ఇది దర్శి నియోజకవర్గం గురించి నేను చెప్పింది. మిగతా అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు ఇంకెవరెవరు పార్టీ క్రమశిక్షణ దాటి ముందుకు అడుగు వేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఏంటి మీరు నాకు అర్థం కావట్లా? ఆయన కష్టపడి పార్టీని నిర్మించుకొని అందులో మీకు రాజకీయ భాగస్వామి కల్పించి మిమ్మల్ని కూడా చట్టసభలకు తీసుకెళ్లాలని ఆశపడుతుంటే ఆయన మీరు చీటికి మాటికి నాకు చికెన్ వేయలేదు అందుకని నేను అడిగిపోతున్నా, నాకు పెరుగు వేయలేదు అందుకని నేను అడిగిపోతున్నా, లేకపోతే నాకు పైన కుర్చీ వేయలేదు అందుకని నేను అడిగిపోతున్నా. అరే ఏంట్రా భయ్, ఇదేమన్నా అత్తగారి ఇల్లా కూర్చోబెట్టి మీకు పప్పు పువ్వా పెరుగు వేయటానికి? వచ్చే టైంలో ఒక చిన్న టైంలో ఇబ్బంది పడతాం, అడ్జస్ట్ చేసుకొని పార్టీ ధర్మాన్ని మనం కాపాడి ఎట్టి పరిస్థితుల్లో మన సత్తా ఏందో చూపించాలనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి తప్పనిచ్చి ఈ వర్గ విభేదాలు పెట్టుకొని, వైషమ్యాలు పెట్టుకొని, ఒకరికొకరికి సంబంధం లేకుండా ఒకరికొకరికి వాళ్ళని పిలిస్తే మేము రాము. ఆల్రెడీ దర్శి నియోజకవర్గంలో ఒక జనసేన పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కూడా పరమ దరిద్రంగా తయారైపోయింది. ఊరికి నలుగురు 5 నాయకులు తయారైపోయారు, వర్గ విభేదాలు రెచ్చగొట్టేస్తున్నారు. ఎవరైతే ఇన్ఛార్జికి సన్నిహితంగా ఉంటున్నారో, దగ్గరగా ఉంటున్నారో వాళ్ళ చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే మేమేం చేసినా ఎవరో వచ్చేసి ఇన్ఛార్జ్ దగ్గర చెప్పర్లే. నేను చెప్తున్నా, ఎవరైతే ఈ సన్నిహితంగా ఉండి వాళ్ళ చేస్తున్న విధ్వంసం చేస్తున్న వాళ్ళందరికీ కూడా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మాత్రం మీ అందరికీ రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బీ కేర్ఫుల్. మీరు హీరోలైనా మీసాలు మెలయాలైనా స్థానిక ఎలక్షన్స్లో మీరు చూపించే సత్తా బట్టే మీకు గౌరవం లభిస్తుంది. ఎన్ని రోజులు మీరు తొక్కుతుంటారు క్యాడర్లో, ఎన్ని రోజులు కార్యకర్తలను దొక్కుతూ ఉంటారు మీరు. సో ఇది తారా స్థాయికి చేరింది. ఒక ప్రకాశం జిల్లాలో తారా స్థాయికి చేరింది. ఒక వ్యక్తి పార్టీ మారి పార్టీ కండగా ఒప్పుకుంటే ఆయన మీద విమర్శలు చేస్తారు. అదేంటి, అధినాయకుడు ఒప్పుకుంటేనే కదా అతను పార్టీలోకి వచ్చింది. ఆయన నచ్చితే ఆయనతో కలిసి పని చేయండి, నచ్చకపోతే సపరేట్గా ఉండండి. విమర్శలు ఎందుకు చేయాలి, విమర్శలు ఎందుకు మాట్లాడాలి, పార్టీ లైన్ ఎందుకు దాటి మాట్లాడాలి? ఇలాంటివి దర్శిని మొత్తం ఎంటైర్ ప్రకాశం జిల్లాలో ఇది తారా స్థాయికి చేరింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం కూడా ఖచ్చితంగా మిగతా జిల్లాలలో ఖచ్చితంగా మార్పు మొదలైంది. ఒకే ఐక్య కార్యాచరణ మీదకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేగాని మేము వేరు వాళ్ళు వేరు, మా సత్తా వేరు, మేము పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది పవన్ కళ్యాణ్ కట్స్ నుంచి వచ్చాము, కొంతమంది జనసేన పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉన్నాం. కానీ అసలు పవన్ కళ్యాణ్ గారిని స్థానికంగా పార్టీని బలోపేతం చేయడానికి మీరు ఎంతవరకు కలిసి కట్టుగా పనిచేస్తున్నారు అనేటువంటి ఎజెండాని, ఆ ఫార్ములాని మీరు ఫెయిల్ అయినప్పుడు మీరు పార్టీని సంస్థానగతంగా ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? ప్రకాశం జిల్లాలో రోజుకు 2 న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ ఇవే. ఆ వర్గం వాడు ఈ వర్గం వాడిని గిల్లాడు, ఈ వర్గం వాడు ఆ వర్గం వాడిని గిల్లాడు, ఇదే న్యూసెన్స్. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మిగతా జిల్లాలన్నీ కూడా సెటిలైట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. లేకపోతే మమ్మల్ని కూడా సస్పెండ్ చేసేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తాడు. ఎవడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు, ఎవడు పార్టీని పక్కన పెట్టేసి పార్టీ లైన్ పక్కన పెట్టి ప్రవర్తిస్తున్నాడో వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వకుండా వాళ్ళని కంట్రోల్ చేయడం ద్వారా ఒక రకంగా పార్టీకి ఒక హోంవర్క్ చేసిన దానిలాగా అవుతుంది. ఎందుకంటే 2029 నాటికి ఆయన మరికొన్ని స్థానాలు వైబ్రికేషన్ అయ్యి నియోజకవర్గాలు పెడితే మరికొన్ని స్థానాలు అడిగే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నారంటే ఈ వర్గ విభేదాలు మనకు కలిసి రావు. ఈ వర్గ విభేదాలని ఆదిలోనే తుంచిపడేయాలంటే ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా జనసేన పార్టీకి ఒక నూతన జవసత్వాన్ని, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వాన్ని అందించడంలో
కీలక పాత్ర పోషించింది. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. కానీ వైసీపీ వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తున్నారు. మన వాళ్ళకి ఎట్టా సిగ్గు లేదు, ఏదో ఆయన టైంలోకి వచ్చేసి గాలిలో గెలిస్తే గెలుస్తారు, లేకపోతే లేదు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం 100కి 100% కరెక్ట్, రైట్ అయింది. ఈ నిర్ణయం తీసుకోవటం ద్వారా ఈరోజు ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాలలో కూడా ఈ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వర్గ విభేదాలు, చిల్లరగా రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడటాలు, ఇలాంటివన్నీ కూడా బంద్ చేసుకుంటే పార్టీ ఫ్యూచరు, పార్టీలో ఎదిగేటువంటి లక్షణాలు మనకి పుష్కలంగా లభిస్తాయనేది నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను.